వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు కేసు ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఎవరో ఎరేజర్తో చెరిపినట్టుగా పోయిన వైనం ప్రస్తుతం చూస్తున్నాం. ఫారెన్సిక్ ల్యాబ్కి నిప్పంటుకోవటం, ఈ ఫైళ్ళన్నీ మాయమైపోవటం వెనుక పలు రకాల విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అదే టాపిక్ మనతో మాట్లాడడానికి సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో గతంలో జరిగినటువంటి కొన్ని కేసుల విషయాన్ని చూస్తే ఓటుకు నోటు కేసు అవ్వచ్చు, అలాగే ఇంకొకటి ఫోన్ ట్యాపింగ్ విషయం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫారెన్సిక్ ల్యాబ్ నిప్పు అంటుకోవడంతో మాయమైపోయినాయట. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు కరెక్ట్? తెలంగాణ పోలీసు విభాగానికి మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా పోలీసు విభాగంలో అంటే అమెరికా లేదా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా మంచి పేరు తెచ్చుకుంది. వాటితో పోల్చుకుంటే మన ఇండియాకు బాగా ఉంది. ఇండియా బేస్గా చూస్తే తెలంగాణ పోలీసుకు చాలా స్టాండర్డ్ పేరు. టెక్నికల్గా అప్డేటు, డిటెక్షన్ చేయడంలో కానీ, నేరస్తులకు శిక్ష పడేటువంటి చేసేటువంటి డిటెక్షన్ విధానాలు అన్నీ కూడా మంచి పేరుంది. ముఖ్యంగా సైబర్ అంటే ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ ఏదైతుందో సైబర్ నేరాలు కానీ, వాటితో పాటు అన్నిటికీ గతంలో ఫోరెన్సిక్ అంటే కేవలం ఏ శవ పరీక్ష అన్నట్టుగానే ఉండేది, కానీ ఇప్పుడు అట్ట కాదు. దీంట్లో ఇప్పుడు కంప్యూటర్ సాఫ్ట్వేర్లు ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్వాల్వ్మెంట్. ఆ టెక్నికల్ డిపార్ట్మెంట్ వేరు, ఇవన్నీ వేరు. అయితే తెలంగాణ పోలీసులు స్టేషన్ అయినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ అయినటువంటి నాంపల్లిలో ఉన్నటువంటి ఆ కార్యాలయంలో ఒక ఫ్లోర్లో అనుకోకుండా అగ్ని ప్రమాదం అయితే ఈరోజు జరిగింది. పొగలు వచ్చినాయి. అదృష్టం కొద్దీ అక్కడ పనిచేస్తున్నటువంటి అప్పటికి నలుగురే ఉన్నారు. చిన్న ఏమంటేనే కిందికి రావడం, వాళ్ళ ప్రాణాపాయ నుంచి బయటపడ్డారు. ఎవరికి ప్రాణాపాయ స్థితిలో కూడా పోలేదు, ఎవరికి ఏం జరగలేదు. కానీ సంథింగ్ అక్కడైతే ఫైర్ అయింది, తగలబడింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు రూమర్ అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా వార్తలతో పాటు పొలిటికల్ లీడర్లు కూడా వాళ్ళ కాంపియన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక ప్రతిపక్షాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అంటే, అధికార పార్టీలో ఉన్నటువంటి అదే సీఎం రేవంత్ రెడ్డి కేసు ఉన్నటువంటి ఓటుకు నేటు కేసు ఉన్నటువంటి సాక్ష్యాలు ఆ ఫోరెన్సిక్ ల్యాబ్లో తగలబడి ఉన్నాయో, వాళ్ళే తగలబెట్టారో అని అనుమానం ఉందని వీళ్ళు అంటున్నారు. అదే కాంగ్రెస్ వర్గీయులు ఏమంటున్నారు, లేదు ఫోన్ ట్యాపింగ్ కేసు శిక్ష కీలక ఆధారం అందులో ఉన్నాయి, వీళ్ళేదో చేయించి తగలబెట్టారని చెప్పి రెండు వాదనలు అయితే ముందుకు తీసుకొచ్చారు. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవన్నీ కూడా ఈ లీడర్లు, రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ యొక్క మైలేజ్ కోసం మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సోషల్ మీడియాలో ఎవరో బాధ్యత లేని రకరకాలైన గాసిప్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. వేటిని నమ్మకుండా రేపొద్దున్న పోలీస్ విభాగం ప్రకటిస్తుంది అఫీషియల్గా ఈ ల్యాబ్లో ఇంత జరిగింది, ఇది జరగడం వల్లే ఈ ఫర్నిచరు, ఈ టేబుల్, ఇక కంప్యూటర్ అయిందని వాళ్ళు చెప్పిన వార్త మాత్రం నమ్మాలి. సహజంగా అయితే ప్రభుత్వాల మీద ఏదన్నా కేసులు ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలన జరిగిన అవినీతి విషయాలు బయటికి రాకుండా ఉండటానికి ఈ మధ్యకాలంలో గత 20-30 సంవత్సరాలలో ఎలక్షన్లకు 2 నెలల ముందో 6 నెలల ముందో అధికార మార్పిడి జరిగితే మనం మళ్ళీ రాకపోతే కేసులు అవుతాయనే ఉద్దేశంతో సెక్రటరియట్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం అనేది చాలాసార్లు చూసాం. నా జర్నలిజంలో నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ప్రతి ఎలక్షన్ల ముందు 6 నెలల ముందు ఖచ్చితంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జరిగింది, నేను చూశాను. ప్రభుత్వం మళ్ళీ అధికారం రాకపోతే కేసులు అవుతాయి ఎట్లా అని చెప్పేసి ఎక్కడా జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఈ రాష్ట్రంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాల్లో జరగని ఫైర్ యాక్సిడెంట్ కేవలం సెక్రటరియట్లో మాత్రమే జరుగుతుంది. అక్కడ తగలబడతాయో తగలబడవో తెలియదు, కానీ రేపు పొద్దున కేసులు అయినప్పుడు ఆ ఫైల్ తాలూకు వివరాలు లేవండి, అది తగలబడిపోయినాయండి అని వీళ్ళు అఫిడవిట్ క్రియేట్ చేసుకుంటారు అప్పుడు. సో ఆ వెసులుబాటు కోసం చేస్తారు అక్కడ. మరి ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ అంటేనే వాస్తవానికైతే పోలీసు విభాగానికి ఒక ఆయుపట్టు లాంటిది. ఎందుకంటే ఫిజికల్ ఎవిడెన్స్ ఎప్పుడూ నమ్మట్లేరు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఇంత ప్రోగ్రెస్ ఎందుకు వచ్చిందంటే ఫిజికల్ ఎవిడెన్స్ నంబర్ అంటే, సార్ నేను చంపుతుంటే కత్తితో పొడుస్తుంటే పక్కనే ఉన్నాను అని ఒక విట్నెస్ ఉన్నా కూడా వాడిని నమ్మట్లేరు. ఎందుకంటే రేపు పొద్దున తీరా కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను చూడలేదు సార్ అని అబద్ధం చెప్తాడు, పోలీసులు కొడితే ఒప్పుకున్నాను అంటాడు. అంటే టెక్నికల్గా మార్చుండొచ్చు, లేదా వాడిని భయపెట్టిస్తుండొచ్చు. వాళ్ళే ఏదైతే విక్టమ్స్ ఉన్నారో వాళ్ళు భయపెడుతుండొచ్చు, ఏదో జరుగుండవచ్చు. లేదా సమయానికి ప్లేట్ మారుస్తారు, ఆ సమయానికి ఆ ఎవిడెన్స్ అంటే ఈ కోర్టు విచారణ టైంకి వాడు బ్రతుకుతుంటాడో ఎక్కడుంటాడో కూడా తెలియకపోవచ్చు. అట్లాంటప్పుడు పోలీసు విభాగం ఫస్ట్ ప్రయారిటీ ఏమి ఇస్తుందంటే హ్యూమన్ విట్నెస్ని కాకుండా సైంటిఫిక్ విట్నెస్, అంటే టెక్నికల్ ఎక్విప్మెంట్. ఆ ఫోన్ టవర్లో సిగ్నల్స్ ఎలా ఉన్నాడు, ఆయన వేలిముద్రలు ఎలా ఉన్నాయి, ఆ టైంలో వాడినటువంటి అక్కడ రాలినటువంటి మెటీరియల్ నుంచి DNA రావడాలు, టెక్నికల్ ఎవిడెన్స్ అబద్ధం చెప్పదు ఎప్పటికి కూడా.
సో వీటిని రాబట్టడానికి ఆ వేలిముద్ర కానీ ఎవ్రీథింగ్ ఈవెంట్స్ చనిపోయి కాల్చబడినటువంటి శవంలో నుంచి డిఎన్ఏ తీసేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. ఎంట్రకల నుంచి డిఎన్ఏ తీసుకునే కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు ఎప్పుడో అన్సాల్వ్డ్ అయిన కేసులను కూడా ఇప్పుడు ఫోరెన్సిక్ డెవలప్ అయిన తర్వాత డిఎన్ఏ ప్రాసెస్ డెవలప్ అయిన తర్వాత ఎప్పుడూ అన్సాల్వ్డ్గా ఉన్నటువంటి చాలా కేసులు సాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో డివిస్ అంటే మన పరికరాలు అంటే ఇప్పుడు రోజుల్లో ఫోను, ముఖ్యంగా ఫోను, ల్యాప్టాప్లు, ఈ ఫోన్ ట్యాపింగ్లో రికార్డ్ అయిన ఫోన్లు కానీ ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా అవి అబద్ధం చెప్పు, మిషన్ అబద్ధం చెప్పదు. సో వాటిలో బలమైనటువంటి కేసుకు బలమైనటువంటి సాక్ష్యాలు. సో ఒకవేళ ఇవి కనుక ఫోరెన్సిక్ ల్యాబ్లో తగలబడినా మాయమైపోయినా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం అసలు విషయం ఏంటంటే ఇది ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ రోజు తగలబడిన దాంట్లో ఇవి ఉంటాయని నేను అనుకోను. ఎందుకో చెప్తాను. ఏ విషయమైనా ఈ ఆల్రెడీ కేసు అయ్యి చాలా రోజులైంది. ఈ విషయం అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ విషయంలో కేసు నేను చెప్తాను. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీద కేసులు అయినాయి. అది ఈరోజు చాలా రోజులు అయింది. అయిన తర్వాత ఈ కేసు తాలూకు ఫైల్స్ అని ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేస్తారు. వింటున్నారా? కోర్టుకు సబ్మిట్ చేసినప్పుడు ఆ సాక్ష్యాలన్నీ కూడా సార్ ఈయన నేరస్తుడు, ఇగో ఇవన్నీ ఈయనకు ఆధారితమైనటువంటి మెటీరియల్స్ ఇవి మేము సీజ్ చేశాము అని చెప్పి కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు లాక్ రూమ్లో ఉంటాయి. సో అంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో లేవు, ఈ కేసు తాలూకు వివరాలు ఉండే అవకాశాలు లేవు. అలాగే నోటు కేసులో కూడా ఆ రోజు ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారం అవి ఆల్రెడీ కోర్టుకు సబ్మిట్ చేసి ఉంటాయని నా ఉద్దేశం. ఫోరెన్సిక్ ల్యాబ్లో స్టోర్ చేసి పెట్టరు. ఇప్పుడు అన్సాల్వ్డ్ కేసులు ఇప్పుడు ఎగ్జామింగ్ జరిగేవి, ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సిన ఈ కరెంటు టాపిక్ సంబంధించినటువంటి కరెంటు కేసులకు సంబంధించి ఉండవచ్చు అని నాకు గెస్. ఎందుకంటే నేను క్రైమ్లో జర్నలిజంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ దాంట్లో ఉన్నాను కాబట్టి. సో నాకున్న అవగాహన వరకు చెప్తున్నా. ఈ తాలూకా కేసులు అయితే అక్కడ ఉండకపోవచ్చు. ఏం జరిగినా నష్టాన్ని ఆ పోలీస్ వాళ్ళు, ఆ టీము, సదరు డిపార్ట్మెంట్ అఫీషియల్గా చెప్పిన మాత్రమే ఫలానా నష్టం ఫలానా జరగలేదని నమ్మాలి. అప్పటిదాకా దాన్ని గాసిప్స్ కానీ చూడాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, బాయ్.